మన భారతీయ సనాతన ధర్మంలో కాశీక్షేత్రానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ప్రతి హిందువు తన జీవితకాలంలో ఒక్కసారైనా ఆ కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకోవాలని, అక్కడ ఏదో ఒకటి వదిలిపెట్టాలని కోరుకుంటారు. కానీ మనం వదిలిపెట్టాల్సింది కేవలం ఒక వంకాయనో, బెండకాయనో, లేక మనకు ఇష్టమైన ఒక పండునో మాత్రమేనా? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? చాలామంది కాశీకి వెళ్ళినప్పుడు తమకు ఇష్టమైనటువంటి కూరగాయను లేదా పండును వదులుకుంటారు. అసలు ఈ ఆచారం ఎక్కడి నుంచి వచ్చింది? పూర్వకాలంలో ఉన్నవారికి చాలా వరకు వేదాంతం అర్థం కాకపోవచ్చు. అందుకే పెద్దలు త్యాగం అనే గుణాన్ని అలవాటు చేయడానికి ఒక చిన్న మార్గాన్ని చూపారు. జిహ్వచాపల్యం అంటే నాలుక యొక్క రుచిని నియంత్రించడం అన్నిటికంటే కష్టం. నీకు అత్యంత ఇష్టమైన పదార్థాన్ని వదులుకోవడం ద్వారా నీ మనసును నీ అదుపులోకి తెచ్చుకోవచ్చని, ఆ క్రమశిక్షణే నిన్ను ఆధ్యాత్మికంగా ఎదగనిస్తుందని ఈ ఆచారం వెనుక ఉన్నటువంటి అసలు ఉద్దేశం. కానీ కాశీఖండం మరియు శివపురాణం ప్రకారం పరమేశ్వరుడు మన నుండి కోరుకునేది ఆహార పదార్థాలను కాదు, మనలోని అరిషడ్వర్గాలను. కామం అంటే మితిమీరిన కోరికలు, క్రోధం అంటే అనవసరమైనటువంటి కోపం, లోభం అంటే పిసినారితనం, మోహం అంటే అజ్ఞానంతో కూడినటువంటి వ్యామోహం, మదం అంటే అహంకారం, మాత్సర్యం అంటే ఎదుటివారిని చూసి ఓర్వలేని గుణం. ఈ యొక్క కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను గంగానదిలో వదిలిపెట్టి నిర్మలమైనటువంటి మనసుతో తిరిగి రావడమే నిజమైన కాశీయాత్ర. ఆహార పదార్థాన్ని వదలడం అనేది ఒక ప్రతీక మాత్రమే. వంకాయను వదిలేసి పక్కవాడి మీద కోపాన్ని వదలకపోతే ఆ యాత్రకు సంపూర్ణ ఫలం లభించదు. అందుకే వచ్చేసారి మీరు కాశీ వెళ్ళినప్పుడు మీకు ఇష్టమైనటువంటి పండుతో పాటు మీలో ఉన్న ఒక చెడు అలవాటును లేదా ఒక దుర్గుణాన్ని కూడా వదిలిపెట్టి రండి. అదే మీరు ఆ విశ్వేశ్వరుడికి ఇచ్చేటటువంటి నిజమైన కానుక. త్యాగం అంటే పదార్థాన్ని వదలడం కాదు, ప్రాపంచిక బంధాలపై ఉన్నటువంటి మమకారాన్ని వదలడం. ఆధ్యాత్మిక, జ్యోతిష్య మరియు సంఖ్యాశాస్త్ర విశ్లేషణల కోసం కింద ఉన్న నెంబర్తో మన శ్రీగాయత్రి ఆస్ట్రో న్యూమరాలజీని సంప్రదించండి. శ్రీమాత్రే నమః. స్వస్తి.